హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఎల్టీఎక్స్ క్లాసెస్లో యానివర్సరీ మరియు యుగాది సెలబ్రేషన్స్లో భాగంగా యూపీఎస్ ఇన్ఫినిటీ పైన మీకు బెస్ట్ ఎవర్ ప్రైస్ అందిస్తున్నాం. 45,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు కోర్సు అందించడం జరుగుతుంది లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్లో. 31 మార్చ్లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అండ్ April 1 నుంచి కొత్త బ్యాచెస్ ప్రారంభమవుతున్నాయి. ఇవాళ రేపట్లో మనీ అరేంజ్ చేసుకొని వచ్చేయండి. ఒకవేళ ఈఎంఐకి వస్తారంటే యూ కెన్ పే 55,000ని 11 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసి కూడా మీరు రావచ్చు. మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. యూ కెన్ గో ఫర్ ఈఎంఐ ఆప్షన్ ఆర్ యూ కెన్ గో ఫర్ సింగిల్ పేమెంట్ ఆప్షన్ లేదా అప్ ఫ్రంట్ ఆప్షన్. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్న కోర్స్ ఇది. మీలో కొంతమంది అడుగుతారు దీన్ని ఈఎంఐకి ఇవ్వండి అని. దీన్ని ఈఎంఐకి ఇవ్వండి అన్నప్పుడు నాకు సమస్య వస్తుందో తెలుసా? సార్ నేను సింగిల్ పేమెంట్ చేస్తాను, నాకేమైనా తగ్గుతుందా అంటారు. అందుకే ఎప్పుడు కూడా ఈఎంఐ ఫీజు అప్ ఫ్రంట్ ఫీజు సెపరేట్. ఓకే, సింగిల్ పేమెంట్ చేసే వాళ్ళకి కొంత బెనిఫిట్ ఇవ్వాలి. అది బేసిక్ ఎకనామిక్స్ అవి. అది అలాగే మన యూపీఎస్ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ హైదరాబాద్ మరియు వైజాగ్లో మనం అందిస్తున్న ఆఫ్లైన్ కూడా మనకి 55,000కి వస్తుంది ఇవాళ రేపట్లో జాయిన్ అయితే. లేదంటే మళ్ళీ 75కి ఫీజు మారిపోతుంది. సో న్యూ బ్యాచెస్ ఎల్లుండి నుంచి ప్రారంభమవుతున్నాయి. డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్. యూ హ్యావ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆన్ దిస్ కోర్స్. అలాగే యూపీఎస్సీ ఆప్షనల్స్, ఇక్కడ మనకు కనిపిస్తున్న అన్ని ఆప్షనల్స్ మనం అందిస్తున్నాం. 20,000 రూపాయలు పే చేసి మీరు జాయిన్ అయ్యే సువర్ణ అవకాశం మీకు రేపటి వరకు ఉంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు రావచ్చు. అండ్ యూ హ్యావ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆన్ ది కోర్స్ యాజ్ వెల్. సో లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్లో అన్ని ఆప్షన్స్ పైన మీకు ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాం. సో ఇవాళ న్యూస్ ఆర్టికల్, ఇవాళ ఎడిటోరియల్ ఆర్టికల్ వచ్చేసి హ్యూమన్ లైఫ్ అబౌవ్ ఆల్. రాజస్థాన్ ప్రభుత్వం రైట్ టు హెల్త్ బిల్ తీసుకొచ్చింది. దాన్ని వ్యతిరేకిస్తూ డాక్టర్లు రోడ్లు ఎక్కారు. సో దానికి సంబంధించి ఆర్టికల్ ఏముంటుందో ఒకసారి చూడండి. అయితే అన్నింటికంటే హ్యూమన్ లైఫ్ అనేది గొప్పది. సో ఇట్ ఈస్ అబౌవ్ ఆల్ అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. అపోజిషన్ ఆఫ్ డాక్టర్స్ టు ద రైట్ టు హెల్త్ కమ్స్ ఫ్రమ్ బేస్లెస్ మిస్గివింగ్స్ అంటే అనుమానాలు. బేస్లెస్ అంటే సరైన ఆధారం లేని, అంటే సరైన ఆధారాలు లేకుండా ప్రభుత్వం మీద వాళ్ళు కొంచెం అనుమానాలు పెట్టుకుంటున్నారు. అంటే ప్రభుత్వం యొక్క ఇచ్చిన బిల్లుని కొంచెం అనుమానాలు పెట్టుకొని, అరే ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు డబ్బుల కోసం చూడకుండా ట్రీట్మెంట్ ఇచ్చేయాలి, గవర్నమెంట్ రీయింబర్స్ చేస్తుందని చెప్పేసింది ప్రభుత్వం. సో వీళ్ళు ఏమంటారంటే రీయింబర్స్మెంట్ ప్రొసీజర్ ఏంటో చెప్పలేదు, ఎప్పుడు రీయింబర్స్ చేస్తారో చెప్పలేదు, ఎంత రీయింబర్స్ చేస్తారో చెప్పలేదు, రూల్స్ అన్నీ చెప్పకుండా రీయింబర్స్ చేసేయాలి అని చెప్పి మనకి ట్రీట్మెంట్ ఫ్రీగా ఇచ్చేయాలని చెప్పి రాసి పారేశారు. సో అలాగే ఎమర్జెన్సీ అనే పదాన్ని కూడా డిఫైన్ చేయలేదు. దేన్ని ఎమర్జెన్సీ అని చెప్పాలి, ఎమర్జెన్సీ కాని దాన్ని కూడా పేషెంట్ వచ్చేది ఎమర్జెన్సీ అని చెప్పి చెప్పొచ్చు. మేము చేయలేదని చెప్పి మా మీద మళ్ళీ కేసులు పెట్టేసి మా మీద బర్డెన్ పడిపోయే అవకాశం ఉంటుంది. ఎంత కష్టపడి సర్వీస్ చేశాక ప్రభుత్వం రీయింబర్స్ చేయకపోతే పరిస్థితి ఏంటి? ఇట్లా రకరకాల ప్రశ్నలు లేవనెత్తు వాళ్ళు రోడ్డు ఎక్కేశారు. ఇట్ ఈస్ కన్ఫౌండింగ్ హౌ సంథింగ్ దట్ ఈస్ స్ట్రైడెంట్లీ గుడ్ ఇన్ ఎథికల్ అండ్ లీగల్ టర్మ్స్ కెన్ రన్ ఇన్ టు ఎ వాల్ ఆఫ్ అపోజిషన్ బిల్ట్ ఆన్ నారో ప్రొఫెషనల్ అండ్ కమర్షియల్ ఇంట్రెస్ట్స్. కన్ఫౌండింగ్ అంటే కన్ఫ్యూజింగ్ అని, మనకి కన్ఫ్యూజ్ చేసిందని, కన్ఫౌండ్ చేసిందని మనం అనొచ్చు. ఓకేనా? కన్ఫ్యూజ్ అని, సర్ప్రైజింగ్ అని అర్థం అనమాట. హౌ సంథింగ్ దట్ ఈస్ స్ట్రైడెంట్లీ గుడ్, సంథింగ్ దట్ ఈస్ రియలీ గుడ్ అంటే రైట్ టు హెల్త్ ప్రభుత్వం అడగకుండానే ప్రజలకి హెల్త్ పరంగా రైట్ టు వర్క్ లాగా రైట్ టు హెల్త్ అంటే ఆరోగ్యంగా ఉండడం అనేది నా హక్కు అని ప్రజలకి ప్రభుత్వం హక్కు ఇస్తుందని అర్థం ఏంటి? ఇట్ విల్ బికమ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. ప్రభుత్వం ప్రజలకు ఒక హక్కు ఇచ్చిందంటే ప్రజలు పవర్ఫుల్ అవుతారు, గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ అవుతుంది, అకౌంటబుల్ అయిపోతుంది. ప్రజలందరికీ హెల్త్ని అందించాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ మీద పడుతుంది. అలాంటి ఒక మంచి స్ట్రైడెంట్లీ గుడ్, ఫోర్స్ఫుల్లీ లేదా స్ట్రైడెంట్లీ అంటే ఎక్స్ట్రీమ్లీ గుడ్ థింగ్ ఇన్ ఎథికల్ అండ్ లీగల్ టర్మ్, మీరు ఏ రకంగా తీసుకున్నా ఎక్స్ట్రీమ్లీ గుడ్. అది కూడా కెన్ రన్ ఇన్ టు ఏ వాల్ ఆఫ్ అపోజిషన్. దీనికి కూడా అపోజిషన్ వస్తుంది అని చెప్పి మనం అనుకోం. సో ఇలాంటి దానికి కూడా అపోజిషన్ వస్తుంది. దట్ టు బిల్ట్ ఆన్ నారో ప్రొఫెషనల్ అండ్ కమర్షియల్ ఇంట్రెస్ట్. ప్రొఫెషనల్ నా జాబ్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, ప్లస్ నా మనీ ఏంటి, ఈ యాంగిల్లో ఆలోచించుకుంటూ ఇలాంటి దాన్ని కూడా అపోజ్ చేస్తారని ఎవరు అనుకోరు. యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ రైట్ టు హెల్త్ యాక్ట్ దట్ వాస్ పాస్డ్ ఇన్ ద రాజస్థాన్ లాస్ట్ వీక్ అండ్ ది అన్ప్రెసిడెంటెడ్ కెర్కఫుల్ దట్ ఫాలోడ్. కెర్కఫుల్ అంటే కఫుల్ కాదు, కెర్ఫఫుల్ అంటే కమోషన్, డిస్టర్బెన్స్,
అని అర్థం అనమాట. డిస్టర్బెన్స్ అని. అన్ప్రెసిడెంట్ అంటే కనీ విని ఎరగని, ఇంతకుముందు ఎన్నడూ చూడని. రైట్ టు హెల్త్ యాక్ట్ లాస్ట్ వీక్ రాజస్థాన్లో పాస్ అయ్యింది. అది అయిన తర్వాత చాలా కన్ఫ్యూజను, కమోషను, గొడవ ఇన్ ద సెన్స్ ప్రజలు హ్యాపీగానే ఉన్నారు, డాక్టర్స్ అందరూ రోడ్డు ఎక్కేశారు. విత్ డాక్టర్స్ ఇన్ ద స్టేట్ వెహమెంట్లీ ప్రొటెస్టింగ్. డాక్టర్స్ అందరూ చాలా స్ట్రాంగ్గా దీన్ని ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాట్ దే కాల్డ్ ఎ డ్రాకోనియన్ లా. దాన్ని డ్రాకోనియన్ లా అని చెప్పి పిలుస్తూ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ద రైట్ టు హెల్త్ ఈజ్ ఇన్ సింక్ విత్ ది కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఆఫ్ రైట్ టు లైఫ్. రైట్ టు హెల్త్ అనేది ఈజ్ ఇన్ సింక్ విత్ కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఆఫ్ రైట్ టు లైఫ్. ఆబ్వియస్గా ప్రభుత్వం కాన్స్టిట్యూషన్లో రైట్ టు లైఫ్ ఇస్తుంది. మరి రైట్ టు లైఫ్లో భాగమే రైట్ టు హెల్త్ కూడా. సో రైట్ టు లైఫ్ అనేది కాన్స్టిట్యూషనల్గా ఫండమెంటల్ రైట్ కాబట్టి రైట్ టు హెల్త్ అనేది దాంతో సింక్లోనే ఉంది. అండ్ అదర్ కాంపోనెంట్స్ ఆఫ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏం చెప్తాయమ్మా? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ప్రజల్ని బాగా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం పైన ఉంది అనే విషయం మనకు చెప్తాం. ఓకే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ టాక్ అబౌట్ వెల్ఫేర్ కదా. ప్రజల బాగోగులు చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వాందే, ప్రజల యొక్క సంక్షేమాన్ని చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వాందే. సో అందులో కూడా కొన్ని కాంపోనెంట్స్ మనకి దే టాకింగ్ అబౌట్ రైట్ టు హెల్త్. దట్ నో పర్సన్ సీకింగ్ హెల్త్ కేర్ షుడ్ బి డినైడ్ ఇట్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ యాక్సెస్ అండ్ ఎఫోర్డబిలిటీ ఈజ్ అన్ యాక్సెప్టబుల్ ప్రావిజన్. సో అందులో ఉన్న ఒక ప్రావిజన్ ఏంటి అంటే ఏ వ్యక్తి కూడా హెల్త్ కేర్ కోరుకునే ఏ వ్యక్తిని కూడా డినై చేయకూడదు ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ఎఫోర్డబిలిటీ ఆర్ యాక్సెస్. ఎఫోర్డబిలిటీ లేదని, యాక్సెస్ లేదని డినై చేయకూడదు అనేది అందులో మెన్షన్ చేసిన ప్రావిజన్. ద రాజస్థాన్ రైట్ టు హెల్త్ యాక్ట్ 2022 అడ్రసెస్ దీస్ కీ ఇష్యూస్ ఆఫ్ యాక్సెస్ అండ్ ఎఫోర్డబిలిటీ. ఈ రెండు ఇష్యూస్ని ఈ హెల్త్ యాక్ట్ అనేది అడ్రస్ చేస్తుంది. ఇట్ సీక్స్ టు ప్రొవైడ్ protection and fulfillment of rights, equity in relation to health and well-being for achieving the goal of healthcare for all through guaranteed access to healthcare for all residents of the state without any catastrophic out-of-pocket expenditure. సో క్లియర్గా ఏం చెప్తుందంటే మనకి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గ్యారంటీడ్ యాక్సెస్ టు క్వాలిటీ హెల్త్ కేర్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఆ గోల్తోనే ఈ చట్టం తీసుకొచ్చామని ప్రభుత్వం చెప్తుంది. ఎప్పుడైనా ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఇది గవర్నమెంట్, ఇది పీపుల్. వెన్ ద గవర్నమెంట్ ఈజ్ గివింగ్ ఎ రైట్ టు పీపుల్, ప్రజలకి ఒక రైట్ ఇచ్చింది అంటే పీపుల్ విల్ బి మోర్ పవర్ఫుల్. పీపుల్ విల్ హ్యావ్ ది అథారిటీ టు క్వశ్చన్ ద గవర్నమెంట్. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే అథారిటీ ప్రజలకు వచ్చేస్తుంది. ఆర్ యు గెటింగ్ ఇట్? ఎప్పుడైతే మనం వాళ్ళకి రైట్ ఇస్తున్నామో ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే అవకాశం అనేది ప్రజలకి ఇస్తున్నట్టే లెక్క. ప్రభుత్వం ఇప్పుడు మీకు రైట్ టు హెల్త్ ఇస్తానంటే నీకు హెల్త్ కేర్ అందట్లేదు అనుకో, నువ్వు ప్రభుత్వం మీద కేసు కూడా వేయచ్చు. ఎస్, మీరు కోర్టుకి వెళ్ళొచ్చు, కేసు వేయచ్చు. ప్రభుత్వం ప్రామిస్ చేసింది చేయలేదంటే ఇట్ ఈజ్ ఇన్కంబెంట్ అపాన్ ద గవర్నమెంట్ తన మీద తను భారం పెట్టుకున్నట్టు అనమాట, తనని తాను రెస్పాన్సిబుల్ చేసుకున్నట్టు. అది ఇక్కడ లెక్క. సో ప్రజలకి ఒక్కసారిగా అవుట్ ఆఫ్ పాకెట్ అంటే వాళ్ళు భరించలేనంత అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అయిపోయే పరిస్థితి లేకుండా గ్యారంటీడ్ యాక్సెస్ టు క్వాలిటీ హెల్త్ కేర్ ఇవ్వాలి అనేదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం త్రూ దిస్ పర్టిక్యులర్ యాక్ట్ అనమాట. అల్టిమేట్ గోల్ ఏంటి? అచీవింగ్ ద గోల్ ఆఫ్ హెల్త్ కేర్ ఫర్ ఆల్. ఈక్విటీ అనే పదాన్ని కూడా రాశారు, ఈక్విటీ ఇన్ రిలేషన్ టు హెల్త్ అండ్ వెల్ బీయింగ్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈక్విటీ అంటే మీనింగ్ ఏంటంటే ఇది హెల్త్ కేర్. సో హెల్త్ కేర్కి కొంతమందికి యాక్సెస్ లేదు, కొంతమందికి యాక్సెస్ ఉంది. సో వీళ్ళ దగ్గర మనీ ఉంది, వీళ్ళకి ప్రాబ్లమ్స్ లేవు, సిటీల్లో ఉన్నారు, దే హ్యావ్ యాక్సెస్. వీళ్ళకేం యాక్సెస్ లేదు. సో ఈక్విటీ యొక్క అల్టిమేట్ గోల్ ఎప్పుడు ఏంటంటే ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించడం. ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించడం. ఏ రకంగా? ఇన్ఈక్వాలిటీస్ విత్ రెస్పెక్ట్ టు యాక్సెస్ టు హెల్త్ కేర్. కొంతమందికి హెల్త్ కేర్ అందుబాటులో ఉంది, కొంతమందికి హెల్త్ కేర్ అందుబాటులో లేదు. కొంతమంది ఎఫర్ట్ చేయగలుగుతున్నారు, కొంతమంది ఎఫర్ట్ చేయలేకపోతున్నారు అనుకోండి. ఎఫర్ట్ ఎవరైతే చేయలేకపోతున్నారో వాళ్ళు ఎఫర్ట్ చేసేలాగా చేయాలి. అంటే వాళ్ళు ఎఫర్ట్ చేసేలా చేయాలంటే అర్థం ఏంటి? వాళ్ళకి ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. ఎవరైతే వెనకబడ్డారో వాళ్ళకి గవర్నమెంట్ తను తోడ్పాటునిస్తుంది, వాళ్ళకి హెల్త్ కేర్ అందుబాటులో వచ్చేలాగా ప్రభుత్వం చేస్తుంది. రైట్, ఇది ప్రభుత్వం పైన ఉన్న రెస్పాన్సిబిలిటీ అని ప్రభుత్వమే చెప్తుంది. The law, which also provides for a social audit and grievance redress, gives every resident of the state the right to emergency treatment without paying a single paisa to any healthcare institution. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అవసరమైనప్పుడు ఏ ఇన్స్టిట్యూషన్కి సింగిల్ పైసా కూడా పే చేయకుండా మీరు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ పొందవచ్చు అని కూడా ప్రభుత్వం చెప్పేస్తుంది. అంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, పబ్లిక్ హాస్పిటల్ కావచ్చు, మీరు వెళ్ళి రూపాయి ఖర్చు పెట్టకుండా మీరు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ పొందొచ్చు అని చెప్తుంది. ఇక్కడే డాక్టర్స్కి కోపం వచ్చింది. మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవ్వండి,
ప్రైవేట్ హాస్పిటల్లో మీరు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఫ్రీగా ఇవ్వమని చెప్తున్నారు. దాన్ని ఎప్పుడు రీయింబర్స్ చేస్తారు? ప్రొసీజర్ ఏంటి మీకు అర్థమవుతుందా? దాన్ని ఎప్పుడు రీయింబర్స్ చేస్తారు, ఎన్నాళ్ళు చేస్తారు, ఎంత ఇస్తారు, ఈ డీటెయిల్స్ ఏవి చట్టంలో లేవు. ఇవేవి లేకుండా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ మీరు పొందొచ్చు ఫ్రీగా అని చెప్పి చట్టంలో రాసి పారేస్తున్నారు. అండ్ స్పెసిఫైస్ దట్ ప్రైవేట్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ వుడ్ బి కాంపెన్సేటెడ్ ఫర్ ద ఛార్జెస్ ఇన్కర్డ్ ఫర్ సచ్ ట్రీట్మెంట్. ప్రైవేట్ హాస్పిటల్స్కి కాంపెన్సేట్ చేస్తామని చెప్పారు. ఎంత కాంపెన్సేట్ చేస్తారు, ఎప్పటిలోగా చేస్తారు అనేది రూల్స్ అనేవి పెట్టలేదు. నార్మల్గానే ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్స్కి సంబంధించిన ఏమైనా ట్రీట్మెంట్లు చేస్తే వెంటనే డబ్బులు రావు, వాయిదాలు పడుతూ ఉంటాయి. సో అది వీళ్ళ భయం. మాకు టైంకి ఇస్తారో ఎవరో, మాకేమో ట్రీట్మెంట్లు చేసేయమంటున్నారు, ఎక్స్పెన్సెస్ మాకు పడిపోతాయి అని డాక్టర్స్ యొక్క గోల్ అనమాట. The doctors who came out in large numbers to protest the law on the streets of Jaipur said they were distrustful of the government's promise of recompense for expenses incurred for treating patients during emergency. వాళ్ళదే అంట, డాక్టర్స్ పైన ప్రభుత్వం పైన మాకు నమ్మకం లేదు, మేము డిస్ట్రస్ట్ఫుల్గా ఉన్నాము, మాకు ట్రీట్మెంట్ చేయమంటారు, తర్వాత ఇస్తారన్న గ్యారంటీ ఏంటి? రైట్ టు ద ఛార్జ్ దట్ దెర్ ఈజ్ నో డీటెయిలింగ్ ఆఫ్ ద ప్రాసెస్. వాళ్ళు అంటుంది ఏంటంటే ప్రాసెస్ డీటెయిలింగ్ చేయలేదు. అంటే ఎలాగా, ఎప్పుడు అప్లై చేయాలి, ఎప్పటిలోగా పే చేస్తారు, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రాసెస్ అనేది చట్టంలో మెన్షన్ చేయలేదని డాక్టర్స్ ఆరోపిస్తున్నారు. దానికి హెల్త్ రైట్ యాక్టివిస్టులు ఏమంటున్నారంటే దే పాయింటెడ్ అవుట్ దట్ ఇట్ వుడ్ బి ఏ ఫంక్షన్ ఆఫ్ ద రూల్స్ అండ్ నాట్ ద లా ఇట్ సెల్ఫ్. అది చట్టంలో మెన్షన్ చేయరు, అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసినప్పుడు అవన్నీ మెన్షన్ చేస్తారు. చట్టంలోనే అన్నీ రాయాలంటే కుదరదు, రూల్స్లో అవన్నీ రాస్తారని చెప్పి ఈ హెల్త్ని రైట్గా చేయాలనే ఎవరైతే కోరుకుంటున్నారో యాక్టివిస్టులు వాళ్ళు అంటున్నారు. The protesting doctors also claim to be apprehensive of the government's interference in their functioning once the law is enforced. ఈ డాక్టర్స్ యొక్క భయం ఏంటంటే లా ఎన్ఫోర్స్ చేసిన తర్వాత వాళ్ళ ఫంక్షనింగ్లో ప్రభుత్వంకి ఇన్వాల్వ్ అయిపోతుంది. ఎవడో వచ్చారు ఎమర్జెన్సీ అన్నాడు, వాళ్ళేమో ట్రీట్మెంట్ చేయలేదు అనుకోండి, ఆడొచ్చి కేసు పెడతాడు, ఇంకా ప్రభుత్వం సీన్లోకి వచ్చేస్తుంది, పోలీసులు వస్తారు, కేసులు అవుతాయి. సో మా ఫంక్షనింగ్లో ప్రభుత్వం ఇంకా రోజు రోజుకి ఇన్వాల్వ్ అయిపోతుంది, మాకు ఫ్రీడమ్ లేకుండా అయిపోతుంది, మేము సరిగ్గా ఫంక్షన్ చేసే అవకాశం మాకు లేకుండా అయిపోతుంది అని రాజస్థాన్లో ఉన్న డాక్టర్లు హాస్పిటల్స్ యొక్క భయం అనమాట. అందుకని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. దేవర్ అప్రహెన్సివ్ అంటే భయంతో గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుందేమో అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. ఐరానికల్లీ ఆల్ ఆఫ్ దెమ్ బిలీవ్ దట్ హెల్త్ కేర్ ఈజ్ అ రైట్ ఆఫ్ ద పీపుల్. వాళ్ళంతా ఏం నమ్ముతున్నారంటే హెల్త్ కేర్ అనేది రైట్ ఆఫ్ ద పీపుల్ అని డాక్టర్స్ కూడా నమ్ముతున్నారు. దే బిలీవ్ ఇట్, ఓన్లీ దే బిలీవ్ దట్ స్టేట్ వుడ్ హ్యావ్ టు బీ ద సోల్ ప్రొవైడర్. కాకపోతే వాళ్ళు ఏమంటున్నారు, హెల్త్ కేర్ ప్రజలకి రైటే, కాకపోతే హెల్త్ కేర్ని ప్రొవైడ్ చేసిన రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే గవర్నమెంట్ది. ద గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొవైడ్ హెల్త్ కేర్. మీరు ప్రతి చోట గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టండి, ప్రతి ఊర్లో పెట్టండి, ఫ్రీగా ఇవ్వండి, వాళ్ళ రైట్ కదా, ఫ్రీగా ఇవ్వండి అని ఈ డాక్టర్స్ అంటున్నారు. గవర్నమెంట్ షుడ్ బి ద సోల్ ప్రొవైడర్ ఆఫ్ ఇట్, మేం కాదు అని అంటారు. హౌవెవర్ దిస్ ఈజ్ స్కేర్స్లీ ద ఫస్ట్ సచ్ ఎక్స్పోజిషన్ ఆఫ్ ద రైట్ టు హెల్త్. అయితే రైట్ టు హెల్త్ గురించి మాట్లాడింది ఇదే ఫస్ట్ టైమా? కాదు, ఇంతకు ముందు కూడా దీని గురించి డిస్కషన్ జరిగింది. 1989లో కూడా ద సుప్రీం కోర్ట్ అబ్జర్వ్డ్ దట్ ఎవ్రీ ఇంజూర్డ్ సిటిజన్ బ్రాట్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్ షుడ్ ఇన్స్టంటేనియస్లీ బీ గివెన్ మెడికల్ ఎయిడ్ టు ప్రిజర్వ్ లైఫ్ అండ్ దేర్ ఆఫ్టర్ ద ప్రొసీజరల్ క్రిమినల్ లా షుడ్ బి అలౌడ్ టు ఆపరేట్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ నెగ్లిజెంట్ డెత్. 1989లో సుప్రీంకోర్టు చెప్పింది ఏమని, ఎవరైనా ఇంజూర్ అయ్యి హాస్పిటల్కి వస్తే ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఆ తర్వాత ఫస్ట్ ప్రాణాన్ని కాపాడాలి, ఆ తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ అనేది రావాలి. ఎవరు కొట్టారు, ఎక్కడ యాక్సిడెంట్ అయింది, మాకు పోలీస్ కేసు పెట్టారు, ఇవన్నీ తర్వాత డీటెయిల్స్లోకి మాట్లాడాలి, ముందు కాదు, ముందైతే ప్రాణాన్ని కాపాడాలని చెప్పి సుప్రీంకోర్టు 1989లోనే తీర్పిచ్చింది. అయినప్పటికీ అది ఇంప్లిమెంట్ అవుతుందా? సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. Having transformed a progressive ideal into law, Rajasthan should now strive to gain the trust of the doctors through demonstrable action. అయితే ఏంటంటే డాక్టర్స్ మనం ఒకసారిగా తిట్టేసి ఈ డాక్టర్లు ఇంతే, వాళ్ళు డబ్బు కోసం చూసుకుంటారు, ప్రభుత్వం ఏమో రైట్ టు హెల్త్ తీసుకొస్తే వీళ్ళకేంటి ప్రాబ్లం, వీళ్ళు ఇవ్వచ్చు కదా అని మీరు అడగొచ్చు. ప్రాబ్లం ఏంటంటే సడన్గా ఎవరో అర్ధరాత్రి వస్తారు, వాళ్ళు ఏమీ పే చేయరు, నిన్ను వచ్చి ట్రీట్మెంట్ ఇమ్మంటారు. సో నువ్వు వెళ్తావు, ట్రీట్మెంట్ ఇస్తావు, నువ్వు నిద్రమానుకోనో ఫ్యామిలీ లైఫ్ని పక్కన పెట్టుకోనో ట్రీట్మెంట్ ఇస్తావు. ఆ తర్వాత అది రీఎంబర్స్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి అనేది వాళ్ళ యొక్క క్వశ్చన్. సో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే డాక్టర్స్కి నమ్మకాన్ని కలిగించాలి. డాక్టర్స్కి ట్రస్ట్ లేదు, ఆ ట్రస్ట్ని కల్పించాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంది? ప్రభుత్వానికి ఉంది. ఎప్పుడంటే ప్రభుత్వం ప్రజలకి హెల్త్ కేర్ని అందించాలంటే ఎవరి ద్వారా అందిస్తుంది? డాక్టర్స్ ద్వారానే అందిస్తుంది. నువ్వు డాక్టర్స్ని విలన్స్గా చూస్తే, వాళ్ళని ఫోర్స్ చేసి బలవంతం చేస్తే సర్వీసెస్ సరిగ్గా వెళ్ళవు. సో ఆ డాక్టర్స్ యొక్క భయాలేంటి,
వాళ్ళ యొక్క జెన్యూన్గా వాళ్ళకున్న సందేహాలు ఏంటి అనే విషయాల్ని తెలుసుకొని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. వాళ్ళకి నమ్మకాన్ని కలిగించాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వానిదే త్రూ డిమాన్స్ట్రబుల్ యాక్షన్. చూడండి, మీరు వర్రీ అవ్వకండి, మేము ప్రొసీజర్ మీకు ఇస్తున్నాము, ఇన్ని రోజుల్లోగా దీనికి ఎంత అమౌంట్, దీనికి ఎంత అమౌంట్, దీనికి ఎంత అమౌంట్ అని మేము మీకు రీయింబర్స్ చేస్తాము, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, ఇట్ ఈజ్ అపాన్ అస్ అని ప్రభుత్వం డాక్టర్స్కి కాన్ఫిడెన్స్ అనేది ఇవ్వాలి. It is also incumbent upon the doctors to rise above the differences and work with the government to save human lives. సో డాక్టర్స్ పైన కూడా బాధ్యత ఉంటుంది. సరే, డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరుంది, ప్రభుత్వం పాయింట్ ఆఫ్ వ్యూ వేరుంది, ఇవన్నీ పెట్టుకొని ప్రజల ప్రాణాలని మనం పణంగా పెట్టకూడదు. అల్టిమేట్గా మనం ప్రజల ప్రాణాలని కాపాడాలి. సో ప్రభుత్వంతో కలిసి పనిచేసి డిఫరెన్సెస్ని యూ హ్యావ్ టు రైజ్ అబౌవ్ ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి ప్రాణాలను కాపాడాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్ ఇన్కంబెంట్ అపాన్ దెమ్. ఆ రెస్పాన్సిబిలిటీ డాక్టర్స్ పైన ఉంది అని దీని యొక్క అర్థం అనమాట. సో సింపుల్ పాయింట్, ఆ ఎమర్జెన్సీ కేసు విషయమే మెయిన్ ఆ ప్రాబ్లం అంతా. ఎమర్జెన్సీ కేసు వచ్చినప్పుడు డినై చేయకుండా ఇమీడియట్గా రూపాయి కూడా తీసుకోకుండా చేయాలని ప్రభుత్వం చెప్తోంది. ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ప్రొసీజర్ ఏమీ చెప్పలేదు, అలా సడన్గా చేసేయమంటే మేము ఎలా చేసేస్తాము అనేది డాక్టర్స్ యొక్క భయం. అందుకే ఈ చట్టాన్నే తీసేయండి అంటున్నారు. అంటే చిన్న ప్రాబ్లం ఉందని చెప్పి మొత్తం చట్టాన్నే క్యాన్సిల్ చేయమని చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ సమస్య ఏదైనా ఉంటే సమస్యను పరిష్కరించాలి, అంతేగాని మొత్తం చట్టాన్ని రిమూవ్ చేసేయమని డాక్టర్స్ అడుగుతున్నారు, అది కరెక్ట్ కాదు. ఆ సమస్య ఏంటనేది తెలుసుకోవాలి, దాని మూలాల్లోకి వెళ్ళి దాని పరిష్కారం తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. ఓకేనా? ఇన్ఫ్యాక్ట్ అసలు డాక్టర్స్కి దీనివల్ల మంచి కూడా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు మామూలుగా అయితే ప్రభుత్వం రైట్ టు హెల్త్ లేదనుకోండి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్న డబ్బులు లేక ఒక వ్యక్తి ట్రీట్మెంట్కి రావడం మానేసి చచ్చిపోవచ్చు ఇంట్లోనే, డబ్బులు లేకపోవడం వల్ల. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది, అలా ఎవరు చనిపోకూడదని చెప్పేసి మీరు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని డబ్బులు మేము ఇస్తామంటుంది. సో నీకు ఒక పేషెంట్ రాకుండా చనిపోయేవాడు, వాడు ఇప్పుడు వచ్చాడు, నువ్వు ఈరోజు ఫ్రీగా ట్రీట్మెంట్ చేసావు, కానీ రేపు పొద్దున్న రీయింబర్స్మెంట్ అవుతుంది. ఈ చట్టం లేకపోతే అసలు నీ హాస్పిటల్కే వచ్చేవాడు కాదు, నీ హాస్పిటల్కి బిజినెస్సే వచ్చేది కాదు. ఈ పాయింట్ కూడా కరెక్టే కదా. అయితే ఇదంతా ఎప్పుడు కరెక్ట్గా ఉంటుందంటే గవర్నమెంట్ నిజంగానే రీయింబర్స్మెంట్ ప్రొసీజర్ చేస్తే, తను ఏదైతే మాట ఇస్తుందో అది సిన్సియర్గా చేయాలి, ప్రొసీజర్ పెట్టాలి. అప్పుడు డాక్టర్స్కి మంచి జరుగుతుంది, హాస్పిటల్స్కి మంచి జరుగుతుంది, హాస్పిటల్స్కి బిజినెస్ పెరుగుతుంది, అండ్ డాక్టర్స్కి శాలరీస్ ఇన్కమ్ పెరుగుతుంది, ప్రజలకు కూడా హెల్త్ అందుతుంది. అల్టిమేట్గా అందరూ బాగుంటారు. ఏ సిచ్యువేషన్ అయినా సరే మనం విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. అంటే అందులో ఉన్న వాళ్ళందరూ బాగుపడేలాగా, ఒకరిని ఇబ్బంది పెట్టి ఇంకొకరిని బాగు చేసేలా ఉండేవేవి సక్సెస్ కాలేవు. అవి ఫెయిల్యూర్స్ అవుతాయి కానీ సక్సెస్ కాలేవు. సో కీప్ దట్ ఇన్ మైండ్. సో మరొకసారమ్మా, గ్రూప్ 2 క్లాసెస్ తెలుగు మీడియంలో మన శ్రీకాకుళంలో మనం స్టార్ట్ చేస్తున్నాము. ఏప్రిల్ 2వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్లు ప్రారంభమవుతున్నాయి. 31 మార్చ్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి 15,000కి, 1 ఏప్రిల్ నుండి రేపట్లోగా జాయిన్ కాలేకపోతే, ఇది ఎర్లీ బర్డ్ ఆఫర్, రెగ్యులర్ ఫీ 20,000, ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద మనకి 15,000కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ వివరాలకి మీరు కాంటాక్ట్ చేయాల్సినవి ఈ నెంబర్స్. సరేనా? మర్చిపోవద్దు, జాయిన్ బిఫోర్ టుమారో. టేక్ కేర్. ఇవాళ మంచి రోజు, శ్రీరామనవమి. మేక్ ఇట్ కౌంట్. టేక్ కేర్. బాయ్.